సార్, అల్-ఖైదా మెంబర్ ఒకడు దొరికాడు. వాడి దగ్గర $1 lakh దొరికాయి. ఇండియాలో సీరియల్ బ్లాస్ట్లకి ప్లాన్ చేశారు. వీళ్ళ హిట్ లిస్ట్ లో సీఎం కూడా ఉన్నాడు. ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దామా సార్? ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్? అవును. వాడి పేరేంటి? రషీద్ ఫ్రమ్ కరాచీ. వాడు మిలిటెంట్ కాదు సార్. అరే, వాడు చెప్తున్నాడు కదా. వాడు రషీదో కాదు, ఇప్పుడే తెలియజేస్తాను. ఏంటి సార్ ఇది? గంగారా, వీడిని డీటెయిల్ గా చెక్ చేయండి. అల్-ఖైదా కథ తెలిసిపోయింది. కాదు సార్. పక్క తప్పండి. ఒకటే క్వశ్చన్. రషీద్, నీ పేరేంటమ్మా? జగదీష్. ఓ 10 నిమిషాలు మమ్మల్ని ఇద్దరు వదిలేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఆ 10 ఇంచ్ రాడ్ తీస్తారా? పోలీసులు పట్టుకోగానే అల్-ఖైదా అని చెప్పడం ఒక టెక్నిక్ సార్. మనం ఎన్కౌంటర్ చేయటం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం. వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచీ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు, జగదీష్ అని, హైదరాబాద్ లో ఉంటాడని. ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే సార్, వాడు ఫేకే. వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే. వాడు ఖలీద్ మనిషి. సిటీలో వీళ్ళు ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్. అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్. 1 వీక్ లో ఖలీద్ కెన్యా వస్తున్నాడు. 1 డే ప్రైవేట్ హౌస్ లో ఉంటున్నాడు సార్. మీరు అంటే వెళ్ళేసేసి వస్తారు. ఒక్క ట్రైల్ వేద్దాం సార్, దొరికితే దొరుకుతాడు. నాకు సపోర్ట్గా ఒక 4 ఇస్తే చాలా. అబ్రాడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు. 100 రూల్స్ అడ్డొస్తాయి. ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి. వెల్, ఓకే, నిన్ను కెన్యాకు పంపిస్తాను. అక్కడ కుర్రాలను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెయిట్. కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది. ఏంటి సార్ అది? డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్లే రైట్స్ లేవు. పర్సనల్ గా కెన్యాకి వెళ్ళావు, కుదిరితే ఏసే. ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. హీ జస్ట్ వెంట్ ఆన్ హిస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం. నువ్విచ్చిన రిసిగ్నేషన్ లెటర్లో డేట్ మార్చి ముందే రిసిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం. ఇంత రిస్క్ అవసరమా గంగారాం? వాణ్ణి చంపడం ఇట్స్ నాట్ అ జోక్. ఇక్కడి నుంచి కెన్యాకు వెళ్ళి ఏంటి రాస్తున్నావు? ఆలోచించుకోవడానికి ఏం లేదు సార్. ఇది కూడా నా రిసిగ్నేషన్ లెటర్. నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వాడి గట్స్ చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉందయ్యా. నాకు కూడా సార్. సడన్ గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. ఏదో మీ సాడిజం. సాడిజమా? కూర్చో. టీ తాగుతావా? తొక్కలో టీ ఎందుకు గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను కెన్యా వెళ్తున్నా. నేను కూడా రావాలా? అక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నా. మరి కెన్యా గురించి నాకెందుకు? ఊరికెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలనిపించింది. కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా? సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేయలా. నువ్వే. నేనేం మొదట్లో నేను లవ్ చేయలా. కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే, అక్కడ పడిపోయా. చెప్పండి సార్, ఎక్కడో పడ్డానన్నారు. నేను ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందేమో. సర్చ్ చేయండి సార్. సార్ మిమ్మల్ని సర్చ్ చేయండి.
మిమ్మల్ని ఏంటి ఎత్తుతున్నారు? ఏయ్, ఏంట్రా ఇటుకెళ్ళి మీరు? అరెస్ట్ హిమ్. ఎవరిని అరెస్ట్ చేసేది? నిన్నే. దేనికి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం ప్లాన్ చేశారు సార్? ఏం ప్లాన్ చేశాం బే? పట్టుకోండి. ఎవరా గంగారం నడుస్తు చేసేది? గంగారం నడుస్తు చేసేదాన్ని ఎవరికెలా ఉంది? ఏం ప్లాన్ చేశారన్నా చెప్పరన్నా వాక్యండి. ఏం ప్లాన్ చేశావు? ఏ కేసు మీద నన్ను అరెస్ట్ చేస్తున్నావు? చెప్పు. చెప్పే. చెప్పరా? షట్ అప్. గంగారాం అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది. ఇది తెలిసిన గంగారాం అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. నగరంలో డబ్బున్న వాళ్లని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. గంగారాం నాకు ఫోన్ చేసి ₹1,00,00,000 కావాలని బెదిరించాడండి. ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు. ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల ₹1,00,000 ఇస్తున్నట్టు తెలిసింది. మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు, ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు, వెనుకపోతే చంపేస్తానన్నారు. నెలకెంత ఇచ్చేవాడు? నెలకి 1,00,000-1,50,000 ఇచ్చేవారు. గంగారాం ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసిందేంటంటే అతనికి దుబాయ్ లో ఒక హోటల్, స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్. ఇట్స్ 30 km from Zurich, sir. Surrounded by wooded hills and apple colony. మీకు గంగారాంపై అనుమానం ఎలా వచ్చింది సార్? అతను 4 రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. అప్పుడొచ్చింది మాకు అనుమానం. దిస్ ఇస్ ద లెటర్. గంగారామ్స్ రిసిగ్నేషన్ లెటర్. గంగారాం రిజిగ్నేషన్ లెటర్ ని డీఐజీ భరత్ నందన్ మీడియాకి చూపించారు. అతను పచ్చి మోసగాడని ఆరోపించారు. हाँ भाई, ठीक है. हाँ, इधर ही है. 1 मिनट. ए, निक फोन. कैसे हो गंगाराम? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా. నీకో స్టోరీ చెబుతా విను. గంగారాం అనే వాణ్ణి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని చేసింది నేనే. ఖలీద్, నేను డిఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికావు. నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా. వదిలింది నా అపోనెంట్ తల్వార్ కోసం. ఇన్నాళ్ళు డిఐజీ నీకిచ్చిన లిస్టు మొత్తం తల్వార్ గ్యాంగ్దే. వాడి గ్యాంగ్ ని వాడిని నీతోనే లేపించేశాను. ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాప్. గాట్ ఇట్? హ్యాట్స్ ఆఫ్ టు యు రా. నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు వాడింది ఫెంటాస్టిక్ గేమ్. కానీ నువ్వు చేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం. ए, फोन इटिव. ఏయ్, ఏం చేస్తున్నావురా? ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్? ఏయ్, ఆగు. ఏయ్, కీ తీసుకురా. ఏయ్, ఎవరికి పంపించావురా మెసేజ్? ఎవరికి? చెప్పరా, చెప్పు. గోపి, ఎక్కడున్నావు? అర్జెంట్ గా మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఏయ్, ఎవరు మీరు? ఎందుకు కొట్టినారు? అసలు ఎవరు మీరు?
FBI. ఎఫ్బిఐ అంటే FBI అంటేనే ఏం అడగకూడదని అర్థం. ఏమే కసక్న కరకర్ మా గంగారాం నేను ఉంచుకున్నాడా? అవును. పీకు పీకు. ఏయ్, అసలు ఎవరు మీరు? నన్ను కొట్టినారు ఏంటిదంతా? హలో, ఆ క్యాండిడేట్ ఎవరో తెలుసా? గంగారాం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రాపరేటర్. ఏవే ఆ? నీకు నెలకి లక్షలు ఇచ్చేవాడా ఆ? అలా జుట్టు పట్టుకోకూడదు. ఈ టవల్ ఎక్కడ ఎందుకు పెట్టిందో తెలియదు. ఇవ్వు. నేను కలుపుతా, నువ్వు చెప్పాలి. చెప్పు. రింగ 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 రింగ. చెప్పు. ఏంటి ఆ? టీవీలో ఇష్టం వచ్చినట్టు వాగుతావా ఆ? అలా కొట్టిసేవిటి? వెరీ బ్యాడ్. చెప్పమ్మా, ఎవరు చెప్పించారు? ఆ పోలీసులే నాతో ఇలా చెప్పించారు. ఎన్కౌంటరా? ఎంతో మందిని నువ్వు చేసావురా, కానీ నిన్ను మేం చేస్తావని అనుకోలేదు కదా. మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు. ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను. ఏంటనుకున్నావు? మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా. ఎవరికి పెట్టావురా? ఏం పెట్టావు? నీకు దమ్ముంటే నన్ను కాల్చు. నీ జాబ్ అయిపోయిద్దో లేక నీ లైఫ్ అయిపోతుందో నీకే తెలిసింది. రేయ్, ఎవరికి పెట్టావురా? ఏం పెట్టావు చెప్పు. రేయ్, చెప్పరా, ఏం మెసేజ్ పెట్టావు చెప్పరా. సార్, అయిపోయిందా? వీడేదో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్. నేను మళ్ళీ చేస్తాను. రేయ్, చెప్పరా, ఏంట్రా మెసేజ్ చెప్పరా, చెప్పు చెప్పు బే. మన వెహికల్స్ లాగా ఉన్నాయే. ఎవర్రా వాళ్ళు? ఏం తెలియట్లేదు. మీడియాకి భలే దొరికేవరా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు చేసేయాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను 100 మాట్లాడతాను. అవి వింటూ కూర్చోకూడదు. నేనెవ్వరికి మెసేజ్ పెట్టలేదు సార్. పవిత్ర, హే, నీ చూడగా ఏ మన గంగారాం జైలు నుంచి లుంగి ఉట్టా పితిలి గుమ్మ. ఏహే అర్థం కాలేదు. మన గంగారాం జైలు నుంచి జంపు. గంగారాం గురించి వేట కొనసాగుతూనే ఉంది. పోలీసులు చేస్తున్న చెకింగ్స్ మూలంగా నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు ప్రతి వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. హలో టీవీ 9. అజ్ఞాతంలో ఉన్న గంగారాం మీడియా ముందు ప్రత్యక్షం. నా వాళ్లే నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాం. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక, పోలీస్. పెద్దయ్యాక నేను పోలీస్ అవుతాను సార్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని. అలాంటిది నన్ను దొంగను చేశారు. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉన్న నన్ను లంచగొండి చేశారు కదరా. స్విట్జర్లాండ్ లో ఫ్లాట్, దుబాయ్ లో హోటల్ ఉందన్నారు. నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు కొన్నాను రా. నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో 6,25,000 రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు. మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోవాలా. నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే తప్పించుకున్నా.
మాఫియాతో సంబంధం ఉంది నాకు కాదు. మాఫియాతో కుమ్మక్కాయ నన్ను ఇన్ని రోజులు వాడుకుంది, నన్ను ఇరికించింది ఆ డిఐజీ ఏసీపీ. డ్యూటీయే ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను. పబ్లిక్ కావాలి నాకు. ఐఎమ్ ఆన్సరబుల్ టు పబ్లిక్. అందుకే మిమ్మల్ని పిలిచాను. నా గుండెల మీద కాకి చక్కలాగే జరగాలి. నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను. ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకున్నా. నేను గ్యాంగ్స్టర్